మనతో పాటు చందు వాళ్ళ సిస్టర్ ఉన్నది, వారితో మాట్లాడిపిద్దాం. సో వాళ్ళ సిస్టర్తో మాట్లాడి వాళ్ళకి మధ్యలో ఉన్న అనుబంధం అయితే తెలుసుకుందాం. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సో అమ్మ చెప్పండి, ఇలాంటి అనుబంధం ఉంది మీతో అన్నతో? మొన్న కూడా కలిసాను, దెబ్బ తగులుగానే చెప్పిన, అన్న హాస్పిటల్ పోదాం, స్కాన్ తీసుకో, సూచర్స్ పడితే ఏమో చేపిద్దాము అంటే, లేదమ్మా స్కార్ వస్తుంది, ఇప్పుడే చేయించుకోను, నేను రేపు పోతా హాస్పిటల్కి పోయి స్కానింగ్ చేయించుకుంటా. ఎప్పుడు కనిపించినా అమ్మ తిన్నావమ్మా, ఎక్కడ పోతున్నావమ్మా, ఏం చేస్తున్నావమ్మా, ఇంతే. అంటే ఎలా ఉండేవాడు అన్న మీతో? చాలా మంచిగా ఉంటాడు, చాలా మంచి ఆయన. అసలు ఎక్స్పెక్ట్ చేయలే, అనుకున్నాం 6 months డిప్రెషన్లో ఉంటాడేమో, తర్వాత వస్తాడు, మళ్ళీ నార్మల్ అయిపోతాడు, కామనే కదా, మంచిగా అయిపోతాడు అనుకున్నాం, కానీ ఎక్స్పెక్ట్ చేయలే ఎట్లా చేస్తాడు. అంటే తను డిప్రెషన్లోకి అసలు ఎందుకు వెళ్ళాడు అంటావు? అంటే మీతో పాటు ఉంటూ మీతో పాటు చిన్నప్పటి నుంచి మీరు చూసిన వ్యక్తి కాబట్టి, సో డిప్రెషన్ నుంచి అసలు మాకు కాంటాక్ట్లో లేడు. అంటే చిన్నప్పటి నుంచి ఎట్లా ఉన్నామో 5 years నుంచి చాలా డిఫరెంట్గా ఉంది. ఈ 5 years నుంచి చాలా డిఫరెన్స్ ఉంది. మేబీ అందుకే మధ్య 5 years నుంచి రాఖీ పండుగ కూడా ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవకపోవడం. ఆ ముందంతా ఫోన్ చేస్తే ఇక్కడ ఉన్నామో, వస్తున్నా, ఈ టైంకి వస్తున్నా, ఇప్పుడు కట్టుకుంటా అని చెప్తుండే. అంటే ఎప్పుడు అన్నకి మీరు చివరిగా రాఖీ కట్టిన ఎప్పుడు? లాస్ట్ ఇయర్ అయితే కట్టలేదు, ఆ ముందు ఇయరే లాస్ట్. ఇంకా లాస్ట్ ఇయర్ అసలు కలవలేదు, చాలాసార్లు ఫోన్ చేశాము. ఎప్పుడు చివరిగా మీతో కాల్ మాట్లాడిండు? డైరెక్ట్గా నేను మొన్న మాట్లాడిన, యాక్సిడెంట్ అయిన తర్వాత దెబ్బ తగిలినప్పుడే మాట్లాడిన, ఎట్లా ఉంది, ఎక్కువ తగిలిందా అని, అంతే. ఆ రోజే లాస్ట్. ఇంకా ఏం మాట్లాడింది చివరిగా? అంటే అన్న ఏమన్నా చెప్తూ ఉండేవాడా లైఫ్లో ఇలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పి? కూడా చెప్తాడు, ధైర్యంగా ఉండాలని చెప్తాడు, అంతేం పిరికివాడు కాదు ఇది చేసుకునే అంత. బట్ ఓకే. ఇంకోటి ఇంట్లో కూడా ఎక్కువ ఉంటాయని చెప్పి ఉన్నాము, అంటే మీరు ఉన్నారు కాబట్టి, సో ఇంట్లో గొడవలు ఇలాంటివి అందరి ఫ్యామిలీలో ఉండే కామన్ ప్రాబ్లమ్స్ అంతే, ఎవరి ఫ్యామిలీలో అయినా ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్. బట్ సో మిస్ అవుతాం అనమాట. అయితే ఆబ్వియస్గా మిస్ అవుతాం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.